నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో మరోసారి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వ్యాపారులు, అధికారులు న్యాయం చేయడం లేదని అన్నదాతలు మండిపడుతున్నారు. క్వింటాల్ 8,000కు చొప్పున కొనుగోలు చేస్తేనే వేరుశెనగను విక్రయిస్తామంటున్నారు రైతులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మార్కెట్ యార్డ్ వద్ద మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి వేరుశెనగ ధాన్యానికి గిట్టుబాటు ధర లేక పాలమూరు జిల్లాలో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైతే అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళంతా కూడా తమకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తమ ధాన్యాన్ని అమ్మేది లేదనేటువంటి భీష్మించినటువంటి పరిస్థితి. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి తాత, మీరు ఎప్పుడు వచ్చింది, ఎంత అడుగుతున్నారు, మీకు ఎంత ఉంటే లాభం జరుగుతుంది? నిన్న వచ్చినాం సార్. నిన్న వచ్చినాగానే ఈ 3 రోజుల కింద మా ఊళ్ళో రెడ్డి తెచ్చిండు సార్. తెచ్చి 7,400 పోయినాయి. అదే రేటు ఉండదని అంటే మేము తీసుకొచ్చినాము. మాకు ఆడి మంచి 800 అడుగుతున్నారు సార్ బుడసేని వీకని. మాకు 7,500 7,600 అయితే మాకు గిట్టుబాటు అవుతుంది సార్. మాకు అది మాకు ఇచ్చిన రేట్ అయితే 14,000 ఇత్తులు ఇచ్చిండ్రు. 15,000 ఇచ్చిండ్రు. మందు సంతులు అన్ని పోగా మాకు కుదరతలేదు. మాకు 7,000 దాటితే కానీ మాకు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా మీకు మోసం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు గిట్టుబాటు ధర దొరకలేదు? నేను 150 బస్తాలు తేవడం జరిగింది. 150 బస్తాలలో 2 కుట్లు పోసాను. 51, 101. 100 దానికేమో 65 ప్రకటించారు, 50 దానికేమో 63 ప్రకటించారు. అది ఇది ఒకటే కదా. అది అయినప్పుడు దానికి వేరేది దీనికి వేరేది. ఈ దళారులు ఎక్కడ పోతున్నారు, మనం ఎక్కడ ఏ సమాజంలో ఉన్నాం? దళారుల వ్యవస్థ అనేది నశించినప్పుడే మనం పైకి వస్తాం. దళారులు అందరూ కుమ్మక్కయ్యి, మార్కెట్ చైర్మన్ కానీ అందరు కుమ్మక్కయ్యి రైతుల నిండా ముంచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థ దళారు షేట్లు మొత్తం ఏమవుతారంటే, ఒక్క నిమిషం సార్. ఇట్లా అంటారు సార్ వేరుసేని కానీ ఇది ఏం చెప్తుంది? ఫస్ట్ ఆ దళారులను వాళ్ళు చెప్పాలి. అదే బుడ్డలు తీసుకొని గ్రామం బుల్ చేస్తే అది అవుట్ అని చెప్తుంది. కానీ వాళ్ళు ఇట్లా అని అంటే అది ఆయనకు 6,000 చెప్తుందా 7,000 చెప్తుందా ఏదో వాళ్ళకి అర్థమవుతలేదు. కనీసం రైతుకు మద్దతు ధర 6,800 ప్రకటించింది. కనీసం మద్దతు ధర కాకుండా ఇంకా దిగువలకు 4,500 ఈ పెద్ద మనిషి చెప్తుండే 4,500 ఈయన కూటు. అంటే నా మద్దతు ధరకు ఎంత మీరు కమిషన్ తీసుకొని ఆ పెద్ద మనిషిని కూని చేయాలనుకున్నారు? మా ఆవేదన ఏంటంటే, నిన్న కొంతమంది రైతులు, లేడీ రైతులు ఆ చైర్మన్ గారిని పట్టుకున్నారు. అంటే మా బాధ ఏందో నువ్వు ఒకసారి రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది, మా ఇబ్బంది ఏందో రోడ్డు మీదకి వస్తే తెలుస్తుందని ఆమెను పట్టినంత మాత్రం నా ఊసి ఇట్లా కింద పడ్డది. ఆ బుడ్డలు ఇక చూసుకో అమ్మాయి బుడ్డలు, ఈ బుడ్డలు మంచుకుని ఇట్లా అంటుంటే దాన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకుపోయి దాన్ని ఏం చేస్తున్నారంటే, ఏడుకో తీసుకుపోతారు ఈ రైతులని. ఇది లాస్ట్కి వస్తే ఈ ఇంట్లో చేసేటువంటి షేట్లు ఉడక రాజకీయ కోణాలలో చూస్తారు. ఇది తమ ఎట్టి పరిస్థితులు అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ధాన్యానికి గిట్టుబాటు ధర ఇస్తే తప్ప తమ యొక్క ధాన్యాన్ని అమ్మేటువంటి పరిస్థితి లేదు. అవసరానికి కూడా తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తాను తప్ప తమ ధాన్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేనటువంటి విషయాన్ని రైతులంతా కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, అచ్చంపేట నుంచి.